జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతోభయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః చతుర్థోధ్యాయ అంటే జ్ఞానయోగ. అది మనం వాళ్ళు చెప్పుకోవాలమ్మా. శ్రీ భగవాన్ వాచ ఇమో వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భగవానుడు ఇలా అడుగుతున్నాడు, వేము కానీ ఈ జ్ఞానయోగాన్ని పూర్వం ఎప్పుడో సూర్యుడికి బోధించాను. ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహాత యోగో నష్టః పరం తప. ఇలా అనుసృతంగా వస్తున్న ఈ యోగం రాజర్షులందరూ ఎరిగి ఉన్నదే. అయినా ఇటీవల కాలంలో రమంత మరుగున పడిపోయింది. సయేవాయం మయాతే ధ్యేయోగః ప్రోక్త సనాతనః భక్తోసి మే సఖా చేది రహస్యం ఏతదుత్తమం. నువ్వు నా భక్తుడవు, హితుడవు కనుక అత్యుత్తమమైన ఆ యోగాన్ని నీకు చెబుతున్నాను. అర్జున వాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. సూర్యుడు పౌ సనాతనుడు, నువ్వేమో ఈ మధ్యనే మా మధ్యనే జన్మించిన వాడివి. మరి నువ్వు చాలా కాలం క్రిందటే సూర్యుడికి ఈ యోగం చెప్పానంటుంటే అర్థం చేసుకోవడం కాస్తంత కష్టంగా ఉంది కృష్ణ. శ్రీ భగవాను వాచ బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి తత్వం నేత్తపరం తప. ఈ జన్మ కన్నా ముందే నీకు అనేక జన్మలు గడిచాయి. అవి నేను ఎరుగుదును, నువ్వు ఎరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వమధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నిజానికి నేను జనన మరణాలు లేనివాడిని, సర్వభూత ప్రభువుని అయినా స్వకీయ ప్రకృతిని ఆశ్రయించి నా మాయతో నాకు నేను జన్మనిస్తూ ఉంటాను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారతీయుడా, ధర్మం కృంగి అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జన సంరక్షణకు, దుర్జన శిక్షణకు, ధర్మ సంస్థాపనకు ప్రతి యుగంలోనూ నవతరిస్తూనే ఉంటాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి శోచునా. నా జన్మచేష్టాదులను తత్వదృష్టితో తెలుసుకున్నవారు తిరిగి జన్మించగా నన్నే పొందుతున్నారు. ఈతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస ఉత మద్భావమాగతాః. రాగ ద్వేష క్రోధ భయాలను విడిచి నన్ను నన్నే ధ్యానించేవాడు తప పునీతుడై నా భావాన్ని పొందుతాడు. ఏ యదాం మాం ప్రపద్యంతే తాం సదైవ భజన్యుహం మమ వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఎవరే విధంగా నన్ను సేవిస్తే వారి నా విధానంగానే అనుగ్రహిస్తాను. మానవులు అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మఫల సిద్ధికై అనేకులు దేవతారాధన చేస్తున్నారు. కర్మలు సత్వరంగా సిద్ధించడం ఈ మానవ లోకంలోనే సాధ్యమవుతుంది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః సస్యకర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. గుణము, కర్మ అనే విభాగాలతో 4 వర్ణాలనే నేనే సృష్టించాను. ఆ కర్తృత్వం నాదేనా? నిజానికి నన్ను అకర్తగాను అవ్యయునిగాను తెలుసుకో. నమాం కర్మాణి లింబంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స భజ్యతే. కర్మఫలం మీద ఆశ లేనందువలన కర్మలు నాకేమాత్రం అంటవు. ఈ తత్వంలో నన్ను ఎరిగిన వాళ్ళని కూడా కర్మలు బంధించవు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వ్యం పూర్వతరం కృతం. ఇది తెలుసుకొని ఎందరో ముముక్షువులు కూడా నిష్కామంగా కర్మను ఆచరించారు. కాబట్టి పూర్వుల రీతిగానే నువ్వు కూడా కర్మలను ఆచరించు. కిం కర్మకి మకర్మేతి కవయో ప్రత్యమోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే సువాతు. ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో తెలుసుకోలేక పండితులు సైతం భ్రమలో చిక్కుకుంటున్నారు. ఏ కర్మతత్వాన్ని తెలుసుకుంటే ఆ శుభాల నుంచి నువ్వు ముక్తి అవుతావో దాన్ని చెబుతాను వినో అంటున్నారు స్వామి. తర్వాత కర్మణ్యో యాపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః.
కర్మ, అకర్మ, వికర్మ అనే మూడింటిని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మగతి గాఢమైనది. తర్వాత కర్మణ్యకర్మ యః పశ్యేద కర్మ నిజ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృతు. కర్మలను దర్శించేవాడే బుద్ధిమంతుడు. వాడు సర్వ కర్మలను ఆచరించినట్లే లెక్క. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం హుదా. ఎవడు బలాపేక్షరహితుడు కర్తృత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడో వాడే పండితుడు. త్యక్త్యా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తో వినైవ కించిత్ కరోసః. ఫలాపేక్ష లేకుండా నిత్య తృప్తుడు నిరాశ్రయుడు అయిన వాడు కర్మలు చేసినా చేయనట్లే సుమా. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ సాధీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. తృష్ణ లేనివాడు, చిత్తాన్ని ఇంద్రియాలని జయించినవాడు బ్రతుకు నిలిచేందుకు మాత్రమే వస్తు సామాగ్రిని సేకరించుకునేవాడు పాపకూపంలో చిక్కుకోడు. యదృచ్ఛా లాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిభజ్యతే. తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు, శంకారహితుడు, మాత్సర్యం లేనివాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి గలవాడు, ఏ కర్మలను చేసినా బంధనాలలో చిక్కుకోడు. గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఫలాపేక్షను విడిచి బ్రహ్మజ్ఞాన నిష్ఠాపరుడై ఈశ్వర ప్రీతిగా మాత్రమే యాగాది కర్మలు చేసేవాడి పూర్వకర్మలు కూడా నశిస్తాయే కానీ వాణిని బంధించవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతన్యం బ్రహ్మకర్మ సమాధినా. శ్రువాదులు బ్రహ్మ, హోమద్రవ్యాలు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, ఆహుతినిచ్చేవాడు బ్రహ్మయే అనే భావం గలవాడు బ్రాహ్మణ్ణే పొందుతాడు. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మణ్ణా వపరే యజ్ఞం యజ్ఞేన ఉపజుహవతి. కొందరు దైవతృప్తిగా యాగాలు చేస్తారు, కొందరు బ్రహ్మైక్యభావంతో ఆత్మయందే హోమం చేస్తారు. శ్రీత్రికాగ్నింద్రియాణ్యే సంయమాగ్నిషు జుహోతి శబ్దాది విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహోతి. ఇంకొందరు ఇంద్రియ నిగ్రహమునే అగ్నిలో హోమం చేస్తున్నారు, మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తున్నారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చావరే
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వాతి జ్ఞానదీపితే. ఇంకా కొందరు ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నిటినీ జ్ఞానజ్యోతితమైన ఆత్మనిగ్రహమునే అగ్నిలో హోమంగా చేస్తున్నారు. ద్రవ్యయజ్ఞ, స్తపోయజ్ఞ, యోగయజ్ఞ సదాతరే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచ్చ యతయ సంసితవ్రతాః. కొందరు ద్రవ్యరూపమున యాగాన్ని, మరికొందరు వ్రతరూపమున తపోయజ్ఞాన్ని, ఇంకా కొందరు ప్రాణాయామపరమైన యోగా యజ్ఞాన్ని, వేరే కొందరు వేదాభ్యాసాది స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే పానం తదా పరే, ప్రాణాపాన గతిరుద్ధ ప్రాణాయామ పరాయణాః. కొందరు వాయుగమనాలను నిరోధించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞస్య పితకల్మషాః. కొందరు నియమితాహారపరులై ప్రాణంలోనే హోమం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆయా యజ్ఞాల ద్వారా వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు. యజ్ఞశిష్టమృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం, నాయం లోకే స్వయజ్ఞస్య కుతోన్య పురుషోత్తమా. పురుషోత్తమా, యజ్ఞశేషం అమృతం లాంటిది. దానిని అనుభవించిన వారు శాస్త్ర బ్రహ్మను పొందుతారు. యజ్ఞం చేయని వాడికి ఇహలోకమే శూన్యం కాగా ఇక పరలోకం ఎక్కడుంటుంది? ఏవం బహువిధా యజ్ఞా వితత భ్రమణో ముఖే, కర్మజాన్ విధితాన్ సర్వనేవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధంగా చాలా యజ్ఞకర్మలు వేదంలో చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కర్మాశ్రితాలేనని తెలుసుకోకుంటే మోక్షగామిని కాగలవు. అంటే తెలుసుకుంటే మోక్షగామిని కాగలవు. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతప, ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. అన్ని కర్మలు కూడా జ్ఞానమందే సమాప్తి పొందుతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపజేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. తాత్వికులైన వారిని వినయంతో సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. యజ్ఞాత్వా న పునర్రోహం ఏవం యాస్యతి పాండవ, ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయీ. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే తిరిగి నువ్వెప్పుడు మోహంలో పడవు. నా వలనే సమస్తాన్ని నీ యందే చూసుకోగలుగుతావు. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః, సర్వం జ్ఞానప్లవేనైవ రుచినం సంతరిష్యతి. శశి, నువ్వెంత గొప్ప పాపాత్ముడైనప్పటికీ జ్ఞానమనే తెప్పతో ఆ పాప సాగరాన్ని నవలీలగా దాటుకోగలవు. యథైదంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా.
కట్టెలను అగ్ని వలె కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. అది కట్టెలను అగ్ని వలె కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే సస్యం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తన యందే తెలుసుకుంటున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతి మచిరేనాధిగచ్చతి. ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని దానిని పొందిన శీఘ్రకాలంలోనే మోక్షాన్ని పొందుతాడు. అజ్ఞచ్చా శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. శ్రద్ధాజ్ఞానాలు లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతారు. సంశయాత్మ దేహపరాలు రెంటికి దూరమైపోతాడు. యోగస్తన్యస్త కర్మాణం చిన్న సంశయం. అది శ్రద్ధాజ్ఞానాలు లేనివాడు అనమాట. ఆ రకంగా చెడిపోతాడు చెప్తున్నాడు. తర్వాత యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతనం కర్మాణి నిబధ్నంతి ధనంజయ. పరమార్థ జ్ఞానంతో కర్మలను, బ్రహ్మజ్ఞానంతో సందేహ నివృత్తిని చేసుకున్నవాడిని కర్మలు బంధించవు. తస్మాదజ్ఞాన సంభూతం కృతస్థం జ్ఞానాసీనాత్మనః చిత్రైనం సంశయోగ మాత్తిష్టోత్తిష్ట భారత. అర్జున, జ్ఞానమనే కత్తితో సందేహాల తుప్పల్ని తెగనరికి యోగాన్ని ఆశ్రయించు లే అంటున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భాగవద్గీత ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో జ్ఞానయోగము అను 4వ అధ్యాయము సమాప్తము. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనదే నిదర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీకృష్ణ.